ఇక్కడ దౌర్జన్యము ఎన్ని రోజులు చేస్తారా పోలీసుల పన్నెండు దాటితే పోగు పండారు పన్నెండు దాటితే చెప్తేనే పోతాం పన్నెండు దాటారు సార్ నైవేద్యం ఇవ్వడానికి ఉండదు నెయ్యితో నైవేద్యం మరి ఇప్పుడు ఎందుకు మాకు మళ్ళీ ఇదే వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళని ముందు పంపిరు మేము ముందు పోతాంటే మమ్మల్ని ఆపలేదు లేదు సార్ తీసుకెళ్తారు పక్క తీసుకెళ్తారు దగ్గర మీ లేదు ఆల్రెడీ అశోక్ గారు మాట్లాడారు సార్ నా కెమెరా ముందు సారీ సారీ జై సేవాలాల్ ఈరోజు 286వ జయంతి సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ది శాంతియుతంగా టెంపుల్కి మేము వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసు జులుము నడుస్తుంది. ఇక్కడంతా చూస్తున్నారు. ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదు. మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా భిక్షిస్తున్నారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. శాంతియుతంగా మాకు డిస్ట్రిక్ట్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు. మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జులుం ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా, ప్రజలను శిక్షించడానికి ఉన్నారా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీ కాంగ్రెస్ చేసే నేరాలు ఘోరాలు. నేను ఒక్కటే, మీరు అక్కడ లగచర్లలో కూడా ఇలాగే చేశారు. ఎట్లా బుద్ధి చెప్పారో ప్రజలు మీకు ఇంకా సిగ్గు శరం రాలేదు. దయచేసి మనిషికి సిగ్గు శరం లజ్జ అనేది ఉండాలి. అరే శాంతియుతంగా దేవుడి దగ్గరికి మా లంబాడు వాళ్ళు లంబడోళ్ళు మేము శుద్ధరోళ్ళమా? వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు. మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు, నా సొత్తు, నా రక్త బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నేను కొన్నా. అదేమైనా గవర్నమెంట్ కట్టించిందా, లేకుంటే ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా? అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా.
ఏం లేకుండా అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జులుం ఏంటిది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పోలీస్ అధికారులను అడుగుతున్నా. ఎప్పుడు మీ రోజులు ఉండవు, జాగ్రత్త. దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు మీరు. ఎప్పుడు కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు. పేద ప్రజలు అందరూ అన్నారు, రైతులు అందరూ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు వెనుక ఉన్నారు. ప్రతి పండుగకు మేము గౌరవించాం, ప్రతి పండుగకు మన డబ్బులు ఇచ్చారు మన ప్రభుత్వం. ఎంత ఘనంగా చేసుకున్నాం, ఎంత శాంతియుతంగా చేసుకున్నాం. ఏంటిది? ఇదేనా శాంతియుతం? ఇదేనా పాలన? ఇదేనా ప్రభుత్వం చేసే పనులు? దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. మీరు కాల గర్భంలో కలిసిపోతారు. ఎంత అసలు చరిత్రలో కూడా మేము ఇన్ని తిట్లు వినలేదు. ఒక సీఎంకి ఇంత ప్రజలకి ఇంత తిట్టండగా ఇదా పోలీసులతోటి రాజ్యం వెళ్తావా? తెలియదా? శాంతియుతంగా వెళ్ళాలి, చేసుకోవాలి అని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చారు. వీఆర్ హ్యూమన్ బీయింగ్, మాకు తెలుసు ఎలా వెళ్ళాలి దేవుడి దగ్గర అనేది. ఇప్పుడు తిరుపతి దగ్గర వెళ్తున్నారు, భద్రాచలం వెళ్తున్నారు, యాదగిరిగుట్ట వెళ్తున్నారు, దేశంలో 33 కోట్ల గుడులకు వెళ్తున్నారు. ఇట్లా పోలీసులతోటి వెళ్తున్నారా? ఇదేనా మీరు చేసేది? ఇదేనా లా అండ్ ఆర్డర్? ఇదేనా మానవత్వం? ఇట్లా చేసి ఉంటే, మా ప్రభుత్వం చేసి ఉంటే, మా కేసీఆర్ గారు చేసి ఉంటే మీరు కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళు. మేమందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవించాం, అందరినీ కాపాడుకున్నాం. మీరు ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీకు మూల్యం తప్పదు. మీరు దీన్ని తగ్గినట్టు దీనికి రెట్టింపు చెల్లించుకుంటారు.